సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని పీడీఎస్సీ విద్యార్థులు ముట్టడించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఫీ రియంబర్స్మెంట్ను ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం మానుకోవాలని విద్యార్థులు హెచ్చరించారు. ఇక డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆందోళన చేస్తున్న పీడీఎస్సీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల జీవితాలతో మాత్రం చెరగబడుతున్న రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థలు బుద్ధి చెప్తామని రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాసర్ చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని అయితే పీడీఎస్సీ విద్యార్థులు ముట్టడించారు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు పీడీఎస్సీ విద్యార్థుల డిమాండ్ ఏంటి? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, రేవంత్ రెడ్డి సర్కార్ పై పీడీఎస్యూ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఏదైతే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని జూబ్లీస్ లోని రేవంత్ రెడ్డి ఇంటిని వాళ్ళ విద్యార్థులు ఒక్కసారిగా ముట్టడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీస్ లోని తన ప్యాలెస్ గేటు లోపలికి విద్యార్థులు వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఫ్లెక్సీలు ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యాశాఖ ఉండడం సిగ్గుచేటు అని విద్యార్థులు విమర్శించారు. గత సంవత్సరం విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అనేది చాలా బాధాకరమని విద్యార్థులు మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సుదీర్ఘకాలంగా బకాయిలను చెల్లించకపోవడం, బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే ఉందో ఉన్నత విద్యా వ్యవస్థ డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కానీ విద్యాశాఖ కానీ చట్టమైన చర్యలు చేపట్టకపోవడం దారుణమని తప్పుపట్టారు. ప్రభుత్వానికి విరుద్ధంగా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు తప్పుపట్టిన పరిస్థితి ఉంది. అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఉందా లేదా అనే అనుమానం తీవ్రంగా వ్యక్తం అవుతుందని విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ప్రభుత్వ కుట్రను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ప్రధానంగా హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలేజీలకు అమ్ముడుపోయాడని చాలా స్పష్టంగా అర్థమవుతుందని పీడీఎస్సీ విద్యార్థులు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఒక్క తీరు పని ఒక తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సకాలంలో ఏదైతే ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. మరోవైపు ఏదైతే ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల యాజమాన్యాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విద్యార్థులు తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ప్రభుత్వం అంటే ఒక్కసారిగా విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు వందలాది మంది పోలీసులు మోహరించి విద్యార్థులను అరెస్టు చేశారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్పష్టమైన హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు హెచ్చరించిన పరిస్థితి ఉంది. సంజన, అంటే ఇటు యాసర్ ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ కోసమే బకాయిలను వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అయితే అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, దీనిపైన ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే విద్యాశాఖ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఇప్పటి వరకు విద్యాశాఖ వాళ్ళైతే ఎవరు స్పందించలేని పరిస్థితి ఉంది. సుదీర్ఘంగా ఏదైతే బకాయిలు చెల్లించకపోవడం అనేది చాలా అన్యాయం అని విద్యార్థులు తప్పుపట్టారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమే 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం అనేది తప్పుపట్టారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ యాసర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.